ఫ్యాసిస్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా, అదేవిధంగా నీట్లో 22 లక్షల నీట్ పేపర్ని బహిర్గతం చేసి 22 లక్షల మంది విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టినటువంటి దానికి వ్యతిరేకంగా, అదేవిధంగా పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ఇంకా పెంచడానికి సిద్ధమవుతున్న దానికి వ్యతిరేకంగా, అదేవిధంగానే ఇరాన్ యుద్ధం మీద కనీసం మౌనం దాల్చి మాట్లాడకపోవడం అనేది వ్యతిరేకంగా, అదేవిధంగానే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కోడ్ల రద్దుకు వ్యతిరేకంగా మే 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ డేస్గా, నిరసన దినాలుగా పాటించాలని చెప్పి మా కేంద్ర కమిటీ భావించింది. అట్లాగే పశ్చిమ బెంగాల్, అస్సాము తదితర రాష్ట్రాల్లో ఎన్నికల కమిషను, ఎస్ఐఆర్ తోటి, అదేవిధంగా కేంద్ర బలగాలతోటి, అదేవిధంగానే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలు లేని ఒక దేశాన్ని ఏలాలని చెప్పి మొత్తం తాను 50 సంవత్సరాల పాటు తాను అధికారంలో ఉండాలనే ప్రయత్నంలో బీజేపీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యంత్రాంగాలను ఉపయోగించుకోవడమే కాకుండా మతాన్ని, అదేవిధంగా ప్రజల మధ్య విభజనను ఉపయోగించుకొని, విద్వేషాలను ఉపయోగించుకొని వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు, లౌకిక శక్తులు, రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిసి పెద్ద ఎత్తున ఫ్యాసిస్ట్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. దానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు మా ఆల్ ఇండియా కార్యదర్శి గారు చెప్పినట్టుగా దేశంలో ప్రెస్ స్వేచ్ఛ కూడా, పత్రికా స్వేచ్ఛ కూడా అణగారిపోతున్నటువంటి స్థితి ఉంది. మొత్తం పత్రికా వ్యవస్థ, మీడియా వ్యవస్థ కూడా ప్రధానంగా ఎక్కువగా అంబానీ, అదానీ చేతిలోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో సర్వేలు చేస్తే మన పత్రికా స్వేచ్ఛ 157వ స్థానానికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగానే ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలకు కూడా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇవాళ మొత్తం అందరినీ కూడా పొదుపు చేయాలని చెప్పి పిలిపించింది. అదేవిధంగా మీరు కార్లను వాడొద్దు, అదేవిధంగా వాహనాలను వాడొద్దు, బస్సులలో, రైళ్లలో ప్రయాణించండి, అదేవిధంగానే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కోండి, బంగారం కొనొద్దు అనేటువంటి అనేక రకాల పొదుపు చర్యల్ని చెప్తూ దేశానికి ఒక సందేశం ఇచ్చాడు. అదేవిధంగా మహేంద్ర కుటక్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రానున్న కాలంలో దేశం పెద్ద ఎత్తున సంక్షోభాలు ఎదుర్కోబోతుంది. అదేవిధంగా కోవిడ్ కాలంలో ఎదుర్కొన్న లాక్డౌన్ కూడా ఎదుర్కోబోతున్నది అనేటువంటిది హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ప్రజల్ని పొదుపు పాటించాలన్నటువంటి మోడీ ప్రభుత్వం, ఆయన 5 దేశాల టూర్లకి వెళ్ళి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.